హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. ముందుగా వీడియోస్కి లైక్స్, కామెంట్స్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. దయచేసి అందరూ లైక్స్ ఇవ్వడానికి చూడండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఛానల్ గ్రోత్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి అందరూ లైక్స్ ఇవ్వండి. ఇక కథలోకి వెళ్దాం. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 23. యష్ పెళ్లి గురించి నిర్ణయం చెప్పడంతో పద్దు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెడుతుంది. ఒకరోజు యష్, ప్రతాప్ గారు, లల్లి కూర్చొని ఉండగా పద్దు ఒక ఫోటో తీసుకొచ్చి యష్ ముందలు పెట్టి, పెళ్ళిళ్ళ పేరయ్య తీసుకొచ్చిన సంబంధం, అమ్మాయి నీకు నచ్చితే పెళ్లి చూపులకు వెళ్దాం అంటుంది. యష్ ఆ ఫోటోని నిర్లక్ష్యంగా చూసి, పెళ్లి చూపుల కంటే ముందు నా కండిషన్ గురించి ఆ అమ్మాయికి చెప్పాలి, తను నా కండిషన్స్కి ఒప్పుకుంటేనే పెళ్లి చూపులకు వెళ్దాం అని అంటాడు. ముందే నీ కండిషన్స్ చెప్తే అమ్మాయి ఎలా ఒప్పుకుంటుంది యష్? పెళ్ళయ్యాక నీ కండిషన్ గురించి నెమ్మదిగా చెబుతావు గాని అంటుంది పద్దు. ఇదే వద్దని చెప్పాను. నా కండిషన్స్ ఏంటో ముందే ఆ అమ్మాయికి చెప్పాల్సిందే, లేకపోతే నా పెళ్లి గురించి మాట్లాడడం వదిలేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పద్దు బాధగా భర్త వైపు చూస్తూ, ఏంటండి వీడు ఇలాంటి కండిషన్ పెట్టాడు? ముందే చెప్తే ఏ అమ్మాయినా ఇలాంటి పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటుంది? ఏదో రకంగా పెళ్ళి అయితే వచ్చిన అమ్మాయి మన యష్ని అర్థం చేసుకొని మార్చుకుంటుందేమోనని నేను ఆలోచిస్తుంటే, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? వీడు పెట్టే కండిషన్కి ఒప్పుకొని పెళ్లి చేసుకోవడానికి అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరుంటారు అంటుంది పద్దు. ప్రతాప్ గారు నిర్లక్ష్యంగా ముందర ఉన్న పేపర్ తీసుకొని తిరిగేస్తూ, వాడు నిన్ను తెలివి తక్కువ దాన్ని చేస్తున్నాడు, అది నీకు అర్థం కావట్లేదు. ఇలాంటి కండిషన్కి ఏ అమ్మాయి ఒప్పుకోదని వాడికి తెలుసు కాబట్టే ఈ కండిషన్ పెట్టి తప్పించుకుంటున్నాడు అని అంటాడు. మరి మీరెందుకు అంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు? వాడిని గట్టిగా నిలదీయరేంటి అని అడుగుతుంది పద్దు కోపంగా. ఏమని నిలదీయమంటావు పద్దు? బెదిరించో బలవంతంతో దగ్గరుండి పెళ్లి జరిపిస్తావేమో కానీ దగ్గరుండి సంసారాన్ని అయితే చేయించలేము కదా. నాకు తెలిసి వాడి పెళ్లి ప్రస్తావన తీసుకురాకపోతే మంచిది పద్దు అని అంటాడు కోపంగా. అవునమ్మా, మొన్న అన్నయ్య ఒక విషయం చెప్పాడు కదా, గుర్తుందా? పెళ్లి చేసుకుంటే ఈ మాత్రం ప్రశాంతంగా కూడా ఉండదని చెప్పాడు. అలాంటి అన్నయ్యకి పెళ్లి జరిపించి ఇబ్బందులకు గురి చేయడం ఎందుకమ్మా అంటుంది లల్లి. మీకు అర్థం కావడం లేదే నా బాధ. వాడిని ఇలాగే వదిలేస్తే వాడు ఏమైపోతాడేమోనని భయంగా ఉంది. ఎంత చెప్పినా అర్థం చేసుకోరు అంటూ వెళ్తుంది. కొన్ని గంటల తర్వాత పద్దు రూమ్లో కూర్చొని ఇదే విషయం గురించి ఏడుస్తుంటుంది. భార్య ఏడుపు చూసి ప్రతాప్ గారు బాధపడటం కూడా మామూలైపోతుంది. ఇలా వారం రోజుల తర్వాత ఓ రోజు సాయంత్రం దీక్ష కూరగాయల మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొని రోడ్డు మీద నడుస్తుండగా రోడ్డు మీద జనాలు కాస్త గుమ్మికూడి కనిపిస్తుంటుంది. వయసులో ఉన్న కుర్రాడు ఇలా పీకల దాకా తాగడం ఎందుకు, రోడ్ల మీద పడి పొర్లడం ఎందుకు అని అక్కడి జనాలు తిట్టుకోవడం వినిపిస్తుంటుంది. తాగి బండి డ్రైవింగ్ చేస్తూ కింద పడి ఉంటాడు, అందుకే ఒంటి మీద గాయాలు కూడా కనిపిస్తున్నాయి అని మరొకరు అనుకుంటారు. పక్కనే బండి కూడా కింద పడి కనిపిస్తుంటుంది. దీక్ష మామూలుగా ఆ మాటలు వింటూ ఎవరోలే అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంటుంది. శృతి శృతి అని కలవరిస్తున్నాడు, ఎవరో ఆ శృతి అని గుమ్మికూడిన జనాలు అనుకోవడం దీక్ష చెవిలో పడి ముందుకు వేయబడిన అడుగులు టక్కున అక్కడే ఆగిపోతాయి. తాగి 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 చచ్చేలా ఉన్నాడు అని జనాలు అనుకోవటం వినిపించి భయంతోనే ఆ గుంపు దగ్గరకు వచ్చి జనాల్ని దాటుకుంటూ లోపలికి వెళ్తుంది. యష్ గాయాలతో తాగిన మత్తులో బోర్లుగా పడుకొని కళ్ళు మూసుకొని శృతి శృతి అంటూ కలవరించడం చూసి దీక్ష గుండె బాధతో బరివెక్కుతూ చేతిలో ఉన్న కూరగాయల బుట్టను వదిలేస్తుంది. ఇలాంటి తాగుబోతులు భూమి మీద ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని ఒక ఆవిడ తిట్టుకుంటూ ఉండగా, ఇక ఆపుతారా, అతని గురించి ఇంకొక మాట మాట్లాడినా ఊరుకోను అని వాళ్ళని కసిరించి యష్ అంటూ దగ్గరికి వెళ్ళి యష్ తలను ఒడిలోకి తీసుకొని చూస్తుంది. గడ్డం పెరిగి రోడ్డు మీద పడటం వల్ల మాసిన బట్టలతో పిచ్చివాడిలా కనిపిస్తుంటాడు. యష్ని అలా చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ యష్ యష్ అంటూ పిలుస్తుంటుంది. కానీ యష్ ఆ మందు మత్తులోనే కళ్ళు మూసుకొని ఉండిపోతాడు. అక్కడక్కడ ఒంటి మీద గాయాలు చూసి చలించిపోతూ పక్కనే బండి కూడా పడి ఉండటం చూసి అంబులెన్స్కి ఫోన్ చేస్తుంది. కొద్దిసేపటికి స్పృహలో లేని యష్ గాయాలకు డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుంటాడు. ఆ రూమ్ బయట దీక్ష టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కొన్ని నిమిషాలకి డాక్టర్ బయటకు వచ్చి,
చిన్న గాయాలే కాబట్టి ఓ వారం రోజులు తగ్గిపోతుంది. ఇక అతన్ని తీసుకెళ్ళొచ్చు అని చెప్తాడు. థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి లోపలికొచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తూ, ఎలా ఉండాల్సిన వాడివి ఎలా అయిపోయావు యష్? అసలు నేను చూసేది నిన్నేనా అని ఆశ్చర్యపోతున్నాను. నీ గురించి నేను పెద్ద పెద్ద ఆశలు పెట్టుకున్నాను యష్. కానీ నిన్నిలా చూడాల్సి వస్తున్నందుకు నా గుండె తరుక్కుపోతుంది అని అనుకొని బాధపడుతుంది. తర్వాత యష్ పాకెట్లో ఉన్న ఫోన్ తీసి స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ని ఆన్ చేస్తాడు. ఫోన్ స్క్రీన్ మీద దీక్షకి శృతి ఫోటో కనపడగానే స్నేహితురాలి మీద బాధతో కూడా కన్నీళ్ళు వస్తుంటాయి. ఇంతలో ప్రతాప్ గారి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తున్నట్టుగా గుర్తుగా నాన్న కాలింగ్ అని స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీక్ష కాస్త కంగారుగానే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకోగానే, ఒరే యష్, ఎక్కడ ఉన్నావురా? 4 రోజుల నుంచి ఇంటికి రాకుండా ఆఫీస్ కూడా వెళ్లకుండా ఏమైపోయావురా? అసలు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఎందుకు పెట్టుకున్నావురా అని కొడుకు అనుకొని మాట్లాడుతుంటే దీక్ష కన్నీళ్ళు తుడుచుకొని, హలో అండి, నేను మీ అబ్బాయి ఫ్రెండ్ని. యష్ కొద్దిపాటి గాయాలతో హాస్పిటల్లో ఉన్నాడు. మీరు ఇక్కడికి వస్తారా అని అడుగుతుంది. అది వినగానే ప్రతాప్ గారు కంగారు పడుతూ, నా కొడుక్కి ఏమైందమ్మా? ఏదైనా ప్రమాదమా అని అడుగుతాడు. ప్రమాదం ఏమీ లేదండి, చిన్న గాయాలే, వారం రోజులు తగ్గుతాయని డాక్టర్ చెప్పారు. మీరు ఇక్కడికి వస్తే వెంటనే ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని హాస్పిటల్ అడ్రస్ చెప్తుంది. సరేనమ్మా, నేను ఇప్పుడే వస్తాను అని ప్రతాప్ గారు ఫోన్ పెట్టేయగానే భర్త మాటలు విని పద్దు కంగారు పడుతూ, నా కొడుక్కి ఏమైందండి అని అడుగుతుంది. యష్కి ఏవో చిన్న గాయాలు అయ్యాయంట, ప్రమాదం ఏమీ లేదంట, నేను ఇప్పుడే వెళ్ళి వాడిని ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. పద్దు ఏడుస్తూ కూర్చొని, రాను రాను నా కొడుకుని ఇంకెలా చూడాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది. ఆ శృతి నా కొడుకు జీవితంలోకి రాకపోయినా నా కొడుకు ఆనందంగా ఉండేవాడు. అంతా మా కర్మ అంటూ తల పట్టుకుంటుంది. వాళ్ళ అన్న పరిస్థితికి లల్లి కూడా కన్నీళ్ళు పెడుతుంటుంది. హాస్పిటల్కి వచ్చిన ప్రతాప్ గారికి దీక్ష కనపడకుండా పక్కకు తప్పుకొని ఉంటుంది. ప్రతాప్ గారు యష్ దగ్గరికి వెళ్ళి గాయాలతో ఉన్న యష్ని కన్నీళ్లతో చూస్తుండగానే యష్ నిదానంగా స్పృహలో నుంచి బయటకు వచ్చి తండ్రిని చూస్తాడు. ఆశ్చర్యంతో కాస్త నీరసంగా లేచి కూర్చొని చుట్టూ చూసి, నేను హాస్పిటల్లో ఉన్నానేంటి నానా అని అడిగి తాగిన మైకంలో బండి మీద నుంచి కింద పడింది గుర్తు తెచ్చుకొని, ఓ, నేను బండి మీద నుంచి కింద పడ్డాను నానా, ఆ తర్వాత నుంచి నాకేమీ గుర్తులేదు అంటాడు. ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి నీ ఫ్రెండ్ అని చెప్పి నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన విషయం చెప్పగానే నేను ఇలా వచ్చాను. కానీ ఆ అమ్మాయి ఎవరో ఇక్కడ కనిపించడం లేదు అంటాడు ప్రతాప్ గారు. అవునా అని సైలెంట్గా ఉండిపోతాడు. అసలు ఈ 4 రోజులు ఎక్కడ ఉన్నావు యష్ అని అడుగుతాడు ప్రతాప్ గారు. నేను ఆఫీస్కి సరిగ్గా రావడం లేదని నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు నాన్న. ఇంటికి వస్తే మీతో గోల ఎందుకు అని బయట తాగుకుంటూ తిరుగుతున్నాను అని ఉన్న విషయం చెప్తాడు. మా గోల నీకు అంత కష్టంగా ఉంటే నీ పద్ధతి మాకు ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి కూడా ఆలోచించవా యష్? ఏదో అదృష్టం బాగుండి నీ ప్రాణాలు దక్కాయి, కానీ అదే తాగిన మైకంలో ఏ లారీకో కారుకో గుద్దుకొని ఉంటే ఏమైపోయేవాడివిరా అని అడుగుతాడు ప్రతాప్ గారు బాధపడుతూ. యష్ కన్నీళ్ళు పెట్టుకుంటూ, శృతి దూరం అయ్యాక ఈ జీవితం బతికే కంటే పోతేనే బాగుందనిపిస్తున్నానా అంటాడు. మీలాంటి కుర్రాళ్ళు ఎంత స్వార్థంగా ఆలోచిస్తారా? 25 ఏళ్ళు పెంచిన పెంపకానికి పక్కకు పెట్టి నిన్న కాక మొన్న వచ్చిన అమ్మాయి కోసం ప్రాణాలు పోతే బాగుండు అంటున్నావు. నీకు మీ అమ్మ, నేను, మీ చెల్లి ఇంత చేదవుతామని అనుకోలేదురా అని అంటాడు ప్రతాప్ గారు కన్నీళ్ళు పెట్టుకుంటారు. అలా అనకండి నాన్న, నాకు మీరన్నా కూడా ఇష్టమే. శృతితో నేను ఊహించుకున్న అందమైన జీవితం శూన్యంలో కలిసేసరికి నేను నిస్సాయుడిగా మిగిలిపోతున్నాను అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ప్రతాప్ గారు యష్ కన్నీళ్ళు తుడిచి, సరే నాన్న, ఇంటికి వెళ్దాం పదా, మీ అమ్మ ఎదురు చూస్తుంటుంది అంటాడు కొడుకు మీద ప్రేమతో. ఇద్దరు ఆ రూమ్ నుంచి బయటకు వస్తారు. ఇక్కడే ఉండి యష్, నేను క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఫీజు కట్టి వస్తాను అని ప్రతాప్ గారు క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి డబ్బు కట్టబోతుండగా, మీ బిల్లు 5,000 అయితే పే చేశారండి అని చెప్తారు. ప్రతాప్ గారు ఆశ్చర్యపోతూ ఎవరు కట్టారు అని అడుగుతాడు. పేషెంట్ని తీసుకొచ్చిన ఆ అమ్మాయి కట్టింది అని చెప్తారు. ప్రతాప్ గారు ఇంకా ఆశ్చర్యపోతూ, అసలు ఎవరై ఉంటుందా ఆ అమ్మాయి? యష్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయడమే కాక
డబ్బు కూడా కట్టిందంటే ఆశ్చర్యంగా ఉంది అని అనుకొని యష్ దగ్గరికి వచ్చి, నీకు ఆ అమ్మాయిల్లో క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా యష్ అని అడుగుతాడు. ఆ అమ్మాయిలో నాకు ఫ్రెండ్ అయినా లవర్ అయినా శృతి ఒక్కతే నాన్న, నాకు ఇక ఎవరూ లేరు అంటాడు. చాటుగా ఉండి ఆ మాటలు విన్న దీక్ష ఇంకా బాధపడుతూ, ఒక స్నేహితురాలిగా కూడా యష్ నన్ను గుర్తుపెట్టుకోలేదట్టుంది అని కన్నీళ్ళు తుడుచుకొని, అయినా ఎందుకు గుర్తుపెట్టుకుంటాడులే, నేను అంటేనే అసహ్యం ఉన్న తర్వాత యష్ నన్ను ఫ్రెండ్గా చూస్తాడనుకోవటం నా పిచ్చితనం అని అనుకుంటుంది. సరే యష్ పద అంటూ ప్రతాప్ గారు యష్ని తీసుకొని వెళ్ళిపోతాడు. దీక్ష వెళ్తున్న యష్ వైపు కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తుండిపోతుంది. ఆ రోజు నైట్ పద్దు ప్రతాప్ గారితో మాట్లాడుతూ, ఎలాగైనా యష్కి పెళ్లి చేసే ప్రయత్నం చేద్దామండి. వచ్చిన అమ్మాయిని ముందు ముందు ఇష్టపడకపోయినా రాను రాను ఆ అమ్మాయితో కలిసిపోతాడేమో. పెళ్ళి అయితే శృతి ఆలోచన నుంచి వాడి మనసు మారే అవకాశం ఉంటుంది. అలా కాదని వీడిని ఇలాగే వదిలేస్తే మాత్రం యష్ ప్రాణాల మీద నమ్మకం పోగొట్టుకోవడమే అని మాట్లాడుతుంటే ప్రతాప్ గారు మౌనంగా ఆ మాటలు వింటూ కూర్చుంటాడు. 4 రోజుల తర్వాత గిరిధర్ ఇంట్లో ప్రతాప్ గారు కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుతూ, మాటల మధ్యలో రోహిత్కి పెళ్లి సంబంధాలు చుట్టం ఎంతవరకు వచ్చిందిరా అని అడుగుతాడు. గిరిధర్ టీపాయ్ మీద ఉన్న కొంతమంది అమ్మాయిల ఫోటోలు చూపిస్తూ, అంతమంది అమ్మాయిల పెళ్లి చూపులకి వెళ్ళాంరా, కానీ ఇంకా ఏ సంబంధం కుదరలేదు అని మాట్లాడుతూ ఉండగానే గిరిధర్కి ఫోన్ కాల్ వస్తుంటుంది. కూర్చోరా, ఫోన్ మాట్లాడి వస్తాను అని గిరిధర్ వెళ్ళిపోతాడు. రోహిత్ అప్పుడే బయట నుండి వచ్చి, ఎలా ఉన్నారు బాబాయ్ అంటూ ప్రతాప్ గారికి ఎదురుగా వచ్చి కూర్చుంటాడు. ఏదో అలా ఉన్నాను రోహిత్, నువ్వు అబ్రాడ్ నుంచి వచ్చిన తర్వాత నేను చూడటానికి వద్దామని అనుకుంటూనే ఉన్నాను, అది ఈ రోజుకు కుదిరింది అంటాడు ప్రతాప్ గారు. రోహిత్ చిన్న నవ్వు నవ్వి అంతలోనే కాస్త బాధపడుతూ, నేను విన్నది నిజమేనా బాబాయ్, యష్ ప్రేమించిన అమ్మాయి చనిపోయిందంట, ఆ అమ్మాయి కోసం యష్ డ్రింక్కి అలవాటు పడిపోయాడంట అని అడుగుతాడు. నిజమే రోహిత్, చివరికి వాడు ఏమైపోతాడేమోనని భయంగా ఉంది అని అంటాడు ప్రతాప్ గారు బాధపడుతూ. అంతలోనే రోహిత్కి బిజినెస్ పర్పస్ మీద ఒక కాల్ వస్తుంటే లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటాడు. రోహిత్ బాగా సెటిల్ అయిపోయాడు, ఎంతైనా మా గిరిధర్ అదృష్టవంతుడు అని అనుకుంటాడు. రోహిత్ ఫోన్ మాట్లాడి మామూలుగా ఆ ఫోన్ని అక్కడ ఉన్న ఫొటోస్ మీద పడేస్తాడు. ఫోన్ పడటంతో ఆ ఫొటోస్ కాస్త చెల్లాచెదరై దీక్ష ఫోటో బయటికి కనిపిస్తుంటుంది. ప్రతాప్ గారు ఆ ఫోటోని చూసి షాక్ అవుతుంటాడు. అలా షాక్తోనే దీక్ష ఫోటోని చేతిలోకి తీసుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది అనేది తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. దయచేసి ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.